చెప్పండి పోనీ మీరు. లేదు నేను మాటలు చెప్పండి కానీ మీ అమ్మలాగా చూసుకోండి. చూడండి ఇదైతే నేను చదువుకున్న స్కూలు, డాన్ బాస్కో కాన్సెప్ట్ స్కూల్ నేను చదువుకున్న స్కూల్ ఇది. ఇదంతా మా స్కూల్ గ్రౌండ్. మేము చదివేటప్పుడు ఇక్కడంతా ఇసుక ఉండింది. ఇసుకలో కూర్చొని బాతకాన్ని కొట్టాలి, ఇసుకలో కూర్చొని ముగ్గులేసేవాళ్ళము. ఇప్పుడైతే ఇసుక లేదు, ఇక్కడంతా ఫ్లోరింగ్ వేయించేశారు. కిందంతా స్కూల్. ఇది మొత్తం 3 ఫ్లోర్స్ ఉంది కంప్లీట్గా పై వరకు. ఇదైతే మా స్కూల్, మా సార్ వాళ్ళ హౌస్ మొత్తము. ఇదండి చూడండి, ఇక్కడైతే బయట బాల్కనీలో మనీ ప్లాంట్. ఇది మేడం ఇది మనీ ప్లాంట్ ఒకే రకమా 2-3 టైప్స్ 2-3 వెరైటీస్ ఉన్నాయి కదా, మొత్తం 2 or 3 వెరైటీస్ ఉన్నాయి. చూడండి అసలు ఎలా వచ్చేసిందో. ఇక్కడైతే ఫోటో షూట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. కానీ మా మేడం వాళ్ళు తీపిచ్చేద్దామని అనుకుంటున్నారు. అంటే కిటికీ విండోస్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఎక్కడైనా ఏమన్నా పాములు వచ్చినా లేదా క్లీన్ చేసుకున్నా కూడా ఏం కనిపించడానికి కూడా లేదు మా అని చెప్పి తీసేస్తున్నారు. చూడండి మొత్తం కంప్లీట్గా ఎలా ఉందో. మా మమ్మీ అయితే ఇంట్లో ఇలానే వేసి పెంచాలి, టైల్స్ అంతా అల్లించాలి అని అనుకుంటుంది. కానీ మేము వేసిన చెట్టు ఎక్కడున్నది అక్కడే ఉంటుంది, కానీ ఇంత బాగా రాలేదు, ఇంత హెల్తీగా అయితే రావట్లేదు. చూడండి వద్దు అని అనుకుంటున్న వాళ్ళకి చెట్లు ఎలా వస్తున్నాయో, బట్ కావాలి మనం పెంచాలి, పర్టికులర్గా అనుకొని చేసుకుంటే మాత్రం రావట్లేదు. సో నెక్స్ట్ చూద్దాము, దీన్నంతా చేంజ్ చేపిస్తామని అంటున్నారు. అంటే తీసి ఈ సైడ్ ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్కి ఇలా కిందకి వేపించి ఇలా హ్యాంగింగ్ చేపిస్తాము కిందకి అని అంటున్నారు. ఆల్రెడీ కొంచెం అయితే ఇక్కడ అల్లుకొని ఉంది. సో మొత్తం ఇలానే వేయించాలని ప్లాన్. ఇక్కడంతా క్లీన్ చేసుకోవాలి అని చూద్దాం. దీన్ని మళ్ళీ ఇటు నుంచి ఇటు మార్చినప్పుడు అప్పుడు మళ్ళీ వచ్చి వీడియో రికార్డ్ చేస్తాను. బాయ్ బాయ్.